నా జీవితంలో నేను కోల్పోయింది నా చిరునవ్వునే. అది మళ్ళీ తిరిగి వస్తుంది అనే ఆశ ఆలోచన రెండూ లేవు. ఎందుకంటే నాతో ఎప్పుడు ఉండేది దుఃఖం మాత్రమే. వేరొకరు వస్తే అది అసలు తట్టుకోలేదు. ఒకప్పుడు నేను కూడా అందరిలాగా నవ్వుతూ ఉండేవాడినే. ఎందుకంటే అప్పుడు మనతో ఉన్న వాళ్ళందరూ మనలాగే ఉంటారు, మనతో మంచిగా ఉంటారు అనుకునేవాడినే. కానీ కాలం మారే కొద్దీ మనుషులు మారుతారు, మన పట్ల వారి ప్రవర్తన మారుతుంది అని తెలుసుకున్నాకే నవ్వడం మానేశాను, మనుషుల్ని నమ్మడం మానేశాను. నా జీవితంలో నేను కోలుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నా, కానీ ప్రయత్నించిన ప్రతిసారి మళ్ళీ ఏదో ఒకటి కోల్పోతున్నా. బహుశా నా జీవితంలో రాసిపెట్టి లేదేమో, ఇక నా జీవితం ఇంతేనేమో అనే డిప్రెషన్లోకి ఎక్కడ వెళ్ళిపోతానేమోనని భయం వేస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా. ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.